హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళటి వీడియో వచ్చేసి మమ్మీ అండ్ మా పెద్దమ్మ అనమాట. అమ్మ ఇంకా పెద్దమ్మ దుబాయ్ వస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు పిక్ అనమాట. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో దట్స్ గోనా బి ద ఈ వ్లాగ్ వచ్చేసి అదే ఉండబోతుంది అనమాట. సో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంకా ఐ హ్యావ్ కుక్ లైక్ చికెన్, రైస్, చపాతీ. సో ఇవన్నీ కుక్ చేసిన అనమాట. సో యాక్చువల్లీ కుకింగ్ అయిపోయింది ఇప్పుడే. సో వాళ్ళది లైక్ మమ్మీ వాళ్ళది 9:45కి ఫ్లైట్ అలా ల్యాండింగ్ ఉంటుంది. మా కొత్తింటి గృహప్రవేశం వీడియో పెట్టాను, మా దివాళీ సెలబ్రేషన్ పెట్టాను. మళ్ళీ ఏంటి బ్యాక్ టు నార్మల్ హౌస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ చాలా పాత వీడియో అనమాట. సో మా గృహప్రవేశం కోసం అని మా మమ్మీ మా పెద్దమ్మ వచ్చారు. అప్పటి వీడియో ఇది. సో లైక్ పోస్ట్ చేయలేదు, అక్కడక్కడ క్లిప్స్ అవి ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని సో ఇప్పుడు కొంచెం నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నిటినీ కంబైన్ చేసి సో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, సో అంత ఎక్కువ ఏం లేవు క్లిప్స్, కానీ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే కలిపి ఒక వీడియోగా పెడుతున్నాను. సో చాలామంది మీరు యాక్టివ్గా లేరు, అఫ్కోర్స్ నేను అయితే యాక్టివ్గా లేను. సో ప్రతిసారి నేను యాక్టివ్గా లేను, మళ్ళీ వీడియోస్ పెడతాను ఇట్లాంటివంతా లైక్ చెప్పాలని లేదు. సో లైక్ దేర్ ఆర్ లైక్ ఫ్యూ రీజన్స్. అవి నేను ఇట్లా కెమెరా ముందు ఇట్లా వ్లాగ్లు చేసి అసలు ఆ రీజన్ ఏంటి, నేను ఎందుకు వీడియోలు పోస్ట్ చేయట్లేదు ఏంటి అనేది చెప్పడం లైక్ నాట్ కంఫర్టబుల్. సో ఆబ్వియస్లీ ఆ ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది. లైక్ నా ఫర్దర్ వీడియోస్ చూస్తే నా వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఆ ఛానల్ని. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట నా వీడియోస్లో. మీరు ఇన్లాస్ ఎందుకు చూపించరు, ఓన్లీ మీ ఫ్యామిలీలో మీ మదర్ని ఆర్ మీ ఫ్యామిలీ సైడ్ వాళ్ళనే చూపిస్తారు వీడియోస్లో అని ఒక చిన్న కామెంట్ అనమాట. ఎందుకంటే మా పేరెంట్స్ కానివ్వండి ఆర్ మా కజిన్స్ కానివ్వండి వీళ్ళందరూ కంఫర్టబుల్ అనమాట. సో నేను కెమెరా పెట్టి వీడియోస్ తీసిన, ఇది తీయు, ఈ వీడియో క్లిప్ తీయు, ఇది వీడియో తీసుకో, ఇలా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మా ఇన్లాస్ వాళ్ళకి కెమెరా ముందు ఆ వీడియోస్ ఇవన్నీ కొంచెం ఐ థింక్ దే ఆర్ అన్కంఫర్టబుల్. సో అన్కంఫర్టబుల్ లేకుండా ఉంటారు కాబట్టి వీడియోస్ తీయడము అలా పెట్టడము సో నాకు కూడా అది అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. సో మీ అందరికీ తెలిసింది అనుకుంటా నేను ఎందుకు మా ఇన్లాస్ని వీడియోస్లో చూపించాను అనేది. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో మేము స్టార్టింగ్లో మాకు ఇల్లు గృహప్రవేశానికి దీనికి మాకు ఒక 2 weeks to 20 days చికెన్ తింటావా? పెట్టుకోండి. ఇట్లా రావడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఏవైతే తనకి కంఫర్టబుల్గా తిరగడానికి వీలుగా ఉంటుందో ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళాము. ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కూడా తను కంఫర్టబుల్ కాలేదన్నమాట. తనకి ఇక్కడ ఫుడ్ ఏం నచ్చలేదు. సో లైక్ బేసిక్గా మేము ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసాము, తనకు బయట నచ్చలేదు. టెంపుల్స్కి వాటికి ఇటుకి వెళ్ళామన్నమాట. అండ్ అమ్మ వాళ్ళు వచ్చిన టైం కూడా అది సమ్మర్. సో కొన్ని ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ క్లోజ్లో ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే దుబాయ్లో. సో సమ్మర్ సీజన్ కాబట్టి బయటకి ఎక్కడ వెళ్ళడానికి కూడా వీలు లేదు. సో మాకు వీలున్న దగ్గరికి తీసుకెళ్ళాము, ఎందుకంటే దుబాయ్ సమ్మర్స్ అంటే వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది అందుకని చెప్పి మేము ఎక్కడికి కూడా బయటకి ఎక్కువ తిరగడానికి కూడా ప్రిఫర్ చేయలేము. అండ్ మా పెద్దమ్మకు కూడా బయటకు వెళ్ళాలి తిరగాలి అన్న ఒక ఇది లేదనమాట. సో దగ్గర ఉన్న గుళ్ళకి వాటికి వీటికే తను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో దుబాయ్లో ఉన్న టెంపుల్స్, కొన్ని ప్లేసెస్ సో ఇలాంటివి అయితే తీసుకెళ్ళాము. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న హిందూ టెంపుల్ అండ్ ఐక్యాకి కూడా తీసుకెళ్ళామన్నమాట. అండ్ బుర్జ్ ఖలీఫా, గోల్డ్ సూక్ ఇవన్నీ తీసుకెళ్ళాము. ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర లేవు యాక్చువల్గా, నేను రికార్డ్ ఏం చేయలేదు.
ఎందుకంటే మేము మా హౌస్ షిఫ్టింగ్ పనిలో ఆ ప్రాసెస్లో ఉన్నాము. దట్ ఈస్ బీన్ అ బిగ్ హెక్టిక్. సో దాని తర్వాత వచ్చిన తర్వాత నిహాన్షిని స్కూల్ చేంజ్ చేసాము. సో తను ముందు ప్రీకేజీలో లైక్ నార్మల్ ప్లే స్కూల్లో ఉండే. సో తనని ప్రాపర్ స్కూల్లో చేంజ్ చేసామన్నమాట. స్కూల్స్ వర్క్లో కొంచెం అలా ఇలా ఉన్నాము మా పేరెంట్స్ వచ్చినప్పుడు. సో లైక్ ఇలా కెమెరా పట్టుకొని షూట్ చేయడానికి అసలు నాకు వీలు లేకుండే. సో ఐ డెంట్ షూట్. సో ఇది కూడా ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి చూసామన్నమాట. కొన్ని ఫోన్లో వీడియోస్ అవి చూస్తుంటే కొన్ని క్లిప్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో దట్ ఇది ఒక మెమొరీ ఉంటుంది. సో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు అనే దాంతో మేము ఇట్లా వెళ్ళాము. సో ఆ రోజు టెంపుల్ ఐక్య అండ్ లుల్లు ఉంటుందన్నమాట ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ మాకు దగ్గరలోనే గ్యాస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ ఫుడ్ ఉంటుంది, సబ్వే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో సబ్వే తీసుకోవడానికి వెళ్ళాము. ఇప్పుడు చాలామంది కింద అంటారు కదా, గుడికి వెళ్ళారు, సబ్వే వెళ్ళారు, నాన్ వెజ్ ఏమనంటే లేదు, వెజ్లో తీసుకున్నాం మేము. అండ్ ఇది మెరీనా వాక్. సో చిన్న చిన్న ప్లేసెస్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయించామన్నమాట. కానీ ఎక్కువ చాలా నడిచేది ఉంటుంది. సో మా పెద్దమ్మ కొంచెం ఏజ్డ్ పర్సన్, ఎక్కువ కూడా నడవలేదు. కొంచెం అయితే నడుస్తుంది కానీ బట్ నాట్ సో దూరం ఎక్కువ సేపు నడవలేదన్నమాట. అండ్ మా మమ్మీ కూడా. సో అందుకని చెప్పేసి మేము వాళ్ళ కంఫర్టబుల్ ఉండే దగ్గరికే తీసుకెళ్ళాము. అండ్ నా హౌస్ వార్మింగ్ వీడియో పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, మీ ఏ ఏరియా తీసుకున్నారు అండ్ మీ హౌస్ స్క్వేర్ ఫీట్ ఎంత, మీకు ఎంత పడింది, మీరు అసలు ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళారు అండ్ అసలు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. నేను కొందరికి కింద కామెంట్స్లో రిప్లై ఇచ్చాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఇలాంటివంతా ఏం చెప్పను. కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నా స్టార్టింగ్ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు నన్ను బాగా ఫాలో అవుతుంటారు. నేను ఏ వీడియో పెట్టినా సంథింగ్ చిన్నగా ఉన్నా కూడా నాకు ఇట్లా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. అలాంటి మెసేజ్ చూసినప్పుడు అరే చేయాలిరా, వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను అదే చెప్తూ ఉన్నానన్నమాట. సో లైక్ నా వీడియోస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఫుల్ గాలి వల్ల సరిగా వినిపించట్లేదు. సో అదనమాట, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ అయితే ఇక్కడ బీచ్కి వెళ్ళారనమాట మమ్మీ, నిహాన్షి, పెద్దమ్మ అండ్ అశోక్ లోపలికి వెళ్ళారు. బట్ నేను అక్కడ కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాట్లాడాను బట్ ఆ విండ్ వల్ల అసలు సరిగా వినిపించలేదన్నమాట. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో దట్స్ ఆల్ గైస్.